గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై కెనన్ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ గురించి చెప్తాను. చివరి వరకేనండి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏంటంటే ఇది రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని 23 బ్రీడ్స్ని బ్యాన్ చేసింది. 23 డాగ్ బ్రీడ్స్ని బ్యాన్ చేసింది. ఆ బ్యాన్ చేసిన బ్రీడ్స్ ఏంటి, వాటిలో ఎన్ని గుంటూరులో మన వాళ్ళు మెయింటైన్ చేసే వాటి గురించి మీకు చెప్తాను. నేర్లీ 23 బ్రీడ్స్ ఉన్నాయి. వాటిలో ఏంటి గురించి మీకు వివరంగా చెప్తాను. నంబర్ 1 ఈజ్ పిట్బుల్, నంబర్ 2 ఈజ్ టోసాయిను, number 3 is American Shepherd Terrier, number 3 is Fila Brasileiro, Dog Argentino, American Bulldog, Boer Boil, Kangal, Central Asian Shepherd Dog, Caucasian Shepherd Dog, South Asian Shepherd, Torazak, Sarplaniac, Japanese Tosa, Akita, Rottweiler is very important, మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. తర్వాత Rhodesian Ridgeback, Canaria, Akbash Dog, Cane Corso, తర్వాత మ్యాస్టిఫ్, పిట్బుల్. వీటిలో కొన్ని బ్రీడ్స్ నేను మెన్షన్ చేస్తాను, ఎందుకంటే మన గుంటూరులో ఎస్పెషల్లీ చిన్న టౌన్స్, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, మన తిరుపతి లాంటి టౌన్లో ఉంటాయి. వేరే అదర్ బ్రీడ్స్ ఉన్నాయి చూసారా, అవి మెట్రో సిటీస్లో ఉంటాయి జనరల్గా. ఏంటంటే ఎక్కువగా బ్రీడర్స్ వాళ్ళు డెవలప్డ్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట. సో ఈ మెయిన్గా ఏంటంటే మెయిన్గా మన గుంటూరులో ఉండే బ్రీడ్స్ గురించి చెప్తాను మీకు. నంబర్ 1 ఈజ్ పిట్బుల్. బ్యాన్ చేసిన బ్రీడ్స్లో నంబర్ 1 పిట్బుల్, నంబర్ 2 ఈజ్ రాట్వీలర్, number 3 is Dog Argentino, next one ఏంటంటే మనకి అకితా ఈజ్ అనదర్ బ్రీడ్, ఇండియాలో మన గుంటూరులో ఉన్నది. తర్వాత కేన్ కోర్సో, ఇవి చాలా అగ్రెసివ్గా ఉంటాయి ఈ బ్రీడ్స్. తర్వాత మ్యాస్టిఫ్ కూడా అవైలబుల్ ఉంది. మిగతా నేను చెప్పిన బ్రీడ్స్ మెట్రో సిటీస్లో ఉంటాయి కానీ మన గుంటూరులో ఉండవు. ఈ బ్రీడ్స్ ఎక్కువగా కనపడతాయి. ఎస్పెషల్లీ ఎక్కువగా ఉండేది రాట్వీలర్, పిట్బుల్, అకితా, మ్యాస్టిఫ్ కనపడతాయి. ఈ బ్రీడ్స్ ఏంటంటే హైలీ అగ్రెసివ్గా ఉండి హ్యూమన్ మీద అటాక్స్ జరుగుతున్నాయి, డెత్స్ కూడా జరిగినాయి. తర్వాత చిన్నపిల్లల మీద అటాక్ చేయటం, చాలా ప్రమాదాలు జరిగినాయి. కాబట్టి పీటా అని ఒక సంస్థ ఉంది. ఆ పీటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ PETA, పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చేయడం ద్వారా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. వాళ్ళు చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ 31, 32 ఉన్నాయి కదా మన ఇండియాలో స్టేట్స్, వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ బ్రీడ్స్ని బ్యాన్ చేయండి అని. మెయిన్గా ఏంటంటే ఈ బ్రీడ్స్ని, ఈ 23 బ్రీడ్స్ని ఇంపోర్ట్ చేసుకోకూడదు, ఫారిన్ కంట్రీస్ నుంచి బ్రీడింగ్ చేయకూడదు, తర్వాత సేల్ చేయకూడదు. మెయిన్ ఈ మూడింటి మీద బ్యాన్ పెట్టారు. ఇంపోర్ట్, బ్రీడింగ్, సేల్, ఈ మూడింటిని బ్యాన్ చేశారు అనమాట. సో ఆల్రెడీ ఉన్నవాళ్ళ పరిస్థితి ఏం చేయాలా, ఆల్రెడీ మెయింటైన్ చేసే వాళ్ళు ఏమి వదిలిపెట్టలేరు కదా, ఈ బ్రీడ్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో వాళ్ళు ఏం చేయాలంటే ఏంటంటే వాళ్ళు దే హ్యావ్ టు వ్యాక్సినేట్ ద డాగ్స్ ఎవ్రీ ఇయర్, కంపల్సరీగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలా. నంబర్ 2 క్యాస్ట్రేషన్ చేయించుకోవాలి మేల్స్ అయితే. ఫిమేల్ అయితే ఓవరీ ఎస్ట్రక్టివ్ అంటారు, ఓవరీస్ యూట్రస్ తీసేయించుకోవాలన్నమాట. అట్లా తీసేయించుకుంటే ఏంటంటే అగ్రెసివ్నెస్ తగ్గుద్ది. ఎస్పెషల్లీ మేల్స్లో అగ్రెసివ్నెస్ దేని వలన వస్తుందంటే టెస్టిస్లో ప్రొడ్యూస్ అయ్యే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వల్లనే మెయిన్గా అగ్రెసివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో సేమ్ హ్యూమన్స్లో మన దగ్గర కూడా మేల్స్లో ఏంటంటే టెస్టోస్టెరాన్ వల్లనే మనకి మట్టలు జరుగుతున్నా, కూనీలు జరుగుతున్నా అదే హార్మోన్, ఆ హార్మోన్ వల్లనే ప్రమాదం జరుగుతుంది మేల్స్లో కూడా. సపోజ్ డాగ్స్లో కూడా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్లనే అగ్రెసివ్నెస్ ఉండి హ్యూమన్ అటాక్స్ జరిగి డెత్స్ కూడా జరుగుతున్నాయి. సో మీరు ఆల్రెడీ మెయింటైన్ చేసేటట్టయితే ఈ బ్రీడ్స్ని కంపల్సరీగా వ్యాక్సినేషన్, క్యాస్ట్రేషన్ చేయించుకోవాలి. అదర్వైజ్ మీకు పీనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏదో ఫైన్ పడుతుంది. ఈవెన్ మీరు కనుక వాటిని కనుక వ్యాక్సినేషన్, క్యాస్ట్రేషన్ చేయించుకొని సర్టిఫికెట్స్ మెయింటైన్ చేయాలి. వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉండాలా. ఒక ప్రైవేట్ డాక్టర్ దగ్గర, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర, కంపల్సరీ క్వాలిఫైడ్ అంటే ఏ వెటనరీ కౌన్సిల్, ఏ స్టేట్ వెటనరీ కౌన్సిల్ అయినా రిజిస్టర్ చేసిన వెటనరీ డాక్టర్ హ్యావింగ్ ఎయిదర్ DVM డిగ్రీ కానీ, డాక్టర్ ఆఫ్ వెటనరీ మెడిసిన్ కానీ, లేదా BVSCAH, బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ డిగ్రీ ఉన్న డాక్టర్. డిగ్రీ ఉంటే కాదు, మస్ట్గా వాళ్ళు వెటనరీ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన వ్యక్తి ఆపరేషన్ చేయించుకుంటే ఆ డాక్టర్ ఇచ్చే సర్టిఫికేట్ని కంపల్సరీగా మీరు మెయింటైన్ చేయాలి. అదర్వైజ్ ఈ కమిటీ కానీ ఎవరన్నా కంప్లైంట్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. కంప్లైంట్ చేయకపోతే ఏముండదు. మన ఇండియాలో చట్టం అనేది జనరల్గా ఇంప్లిమెంట్ అవ్వదు నాకు తెలిసి. ఎందుకంటే ఇంతకుముందు కూడా లైసెన్సులు ఉండాలన్నారు, జీవో వచ్చింది 2 ఏళ్ళ ప్రకారం స్టేట్ గవర్నమెంట్కి. ఇది ఎక్కడ ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఎక్కడ ఇంప్లిమెంట్ అయింది? లైసెన్స్ ఎక్కడ ఇస్తున్నారు? ఏ మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తున్నారు? ఏం లేదు.
మన ఇండియాలో చట్టం అనేది ఏంటంటే జనరల్గా ఇంప్లిమెంట్ కాదు డెవలప్డ్ కంట్రీలో లాగా. వేరాజ్ వన్స్ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా మొదలు పెట్టారంటే మాత్రం బాగానే చేస్తారు మన వాళ్ళు. చట్టం జనరల్గా ఇంప్లిమెంట్ కావు, ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం బాగానే చేస్తారు. ఈ ప్రాబ్లము ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం ఈ బ్రీడ్స్ని మీరు కంపల్సరీగా రాట్వీలర్ కానీ ఎవరైనా మెయింటైన్ చేసేవాళ్ళు కంపల్సరీగా క్యాస్ట్రేషన్ చేయించుకోండి. వ్యాక్సినేషన్ రికార్డు, క్యాస్ట్రేషన్ చేస్తే డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకోండి. ఆన్ సో అండ్ సో డేట్ బై సో అండ్ సో డాక్టర్ ది ఫాలోయింగ్ ఆపరేషన్ హ్యాస్ బీన్ పెర్ఫార్మ్డ్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ దిస్ డాగ్ హ్యాస్ బీన్ క్యాస్ట్రేటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ ది టెస్టిస్ వాజ్ రిమూవ్డ్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ తీసుకొని మీరు మెయింటైన్ చేసుకునేటట్టయితే ఈ కమిటీ కానీ వచ్చినప్పుడు కానీ ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు జనరల్గా కమిటీ వస్తుంది. ఇది కన్సర్న్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కానీ వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి కానీ కమిటీ వచ్చినప్పుడు మీరు అది చూపించినట్టయితే జనరల్గా వాళ్ళు వెళ్ళిపోతారు. అదర్వైజ్ పీనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కేసు బుక్ అవుద్ది, తర్వాత యూ హ్యావ్ టు ఫేస్ ద కోర్ట్ అండ్ లాయర్ని పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు పీనల్ ఇంట్రెస్ట్ జరుగుతుంది, తర్వాత జైలుకి కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ బ్రీడ్స్ని మెయింటైన్ చేసేవాళ్ళు కంపల్సరీగా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఇంపోర్ట్ చేసుకోవద్దు, బ్రీడర్స్ అయితే బ్రీడింగ్ చేయొద్దు, సేల్ చేయొద్దు. సో మెయింటైన్ చేసుకునే వాళ్ళు కంపల్సరీగా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. అదర్వైజ్ ప్రాబ్లం ఉండొచ్చు, కంప్లైంట్ చేసినప్పుడే ప్రాబ్లం వస్తుంది, అదర్వైజ్ నో ప్రాబ్లం. మెయిన్గా ఎస్పెషల్లీ రాట్వీలర్ ఈ బ్రీడ్ గురించి నేను చెప్తాను మీకు. హైలీ ఫెరోషియస్ డాగ్. ఎస్పెషల్లీ నేను నా సర్వీసులో 35 ఇయర్స్ సర్వీస్లో ఈ స్మాల్ యానిమల్ ప్రాక్టీస్లో నేను భయపడేది ఈ బ్రీడ్కి. ఎందుకంటే హైలీ అగ్రెసివ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మేల్స్ హ్యావింగ్ వెరీ బిగ్ హెడ్, వెరీ మ్యాస్కులైన్ బాడీ ఉన్న డాగ్స్ మౌత్ క్యాప్ లేకుండా మేము కూడా భయపడతాం. ఈవెన్ 2-3 చేసినా కూడా తెంచేసిన సందర్భాలు ఉన్నాయి. మౌత్ క్యాప్ లేకుండా ఇంజెక్షన్ చేయాలన్నా కూడా, ఈవెన్ టెంపరేచర్ చెక్ చేయాలన్నా, ఈవెన్ స్టెథోస్కోప్తో చూడాలన్నా కూడా మేము భయపడతాం. ఎందుకంటే అంత అగ్రెసివ్గా ఉంటుంది. పొరపాటున ఓనర్ నుంచి కనుక తప్పించుకొని మన మీద అటాక్ చేసిందంటే, ఈవెన్ పొరపాటున చెయ్యి కానీ కాలు కానీ పట్టిందంటే అంతవరకు ఏదరే బోన్ బ్రేక్ అన్న అయింది, కంప్లీట్గా ఊడొచ్చేస్తుంది. అంత ప్రమాదం అనమాట. ఆ బ్రీడ్కి ఏంటంటే రాట్వీలర్కి ఆ పళ్ళు ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఈ పులికి ఉన్న ఇట్లా ఈ విధంగా లాక్ అవుతాయి అనమాట. ఆ లాకింగ్ నేచర్ ఉంటుంది ఈ రాట్వీలర్ మౌత్కి. అందువల్ల ఏంటంటే చాలా డేంజర్ అనమాట, ఎస్పెషల్లీ రాట్వీలర్. ఈ బ్రీడ్స్ కూడా మ్యాస్టిఫ్, కేన్ కోర్సు, పిక్బుల్ కూడా అంత డేంజర్ అన్నమాట, చాలా అగ్రెసివ్గా ఉంటాయి. అందుకని ఏం చేసి మెయిన్గా ఏంటంటే వీటిని మెయింటైన్ చేసుకోదలుచుకున్నట్టు చిన్నప్పటి నుంచి కట్టేయకుండా మెయింటైన్ చేయండి. కొంతమంది ఏంటంటే కట్టేసి మెయింటైన్ చేస్తే హైలీ అగ్రెసివ్గా తయారవుతాయి. ఫ్రెండ్లీగా ఉండాలంటే వాటిని ఫ్రీగా వదిలేస్తే అది ఫ్రెండ్లీగా తయారవుతాయి. మీకు అంత అగ్రెసివ్నెస్ నేచర్ ఉండదు, ప్రాంత ప్రమాదం ఉండదు. మనకు కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, ఇప్పుడు యాంగ్జో కేర్ అని కొన్ని డ్రగ్స్ వాడినా కానీ టెంపరీ రిలీఫే కానీ అగ్రెసివ్నెస్ అనేది పర్మనెంట్గా పోదు. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ని మీరు తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఇవి ఇంపోర్ట్, బ్రీడింగ్, సేల్ చేయకమాకండి. తర్వాత ఆల్రెడీ మెయింటైన్ చేసేవాళ్ళు కంపల్సరీగా వ్యాక్సినేషన్, క్యాస్ట్రేషన్ చేయించుకునేటట్టయితే, ఆ రికార్డ్ మెయింటైన్ చేసేటట్టయితే ఇబ్బంది ఉండదని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు తప్పనిసరిగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి, అదర్వైజ్ కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఐ విల్ గెట్ మోర్ మోటివేషన్ అండ్ ఇట్ మేక్స్ మీ టు ప్రొడ్యూస్ బెటర్ వీడియోస్ ఫర్ యూ. సో దట్ మీకు ఎక్కువగా నేను రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని